ఏందన్నా తెలీదు, ఏంది తెలియదునా? 14 కోట్ల రూపాయలు రిజిస్టర్ వాల్యూ, 50 కోట్ల పైచిలికి ఇచ్చినటువంటి ఆస్తిని ఒక చైర్మన్గా అడగాల్సిన బాధ్యత నీకు లేదా సుబ్బారెడ్డి గారు? ఒక టీటీడీ చైర్మన్గా స్వామికి ఏదైనా ఆస్తులు ఇస్తే ఎస్టేట్ కమిటీ ఉంటుంది, నిద్రపోతున్నారా? అన్ని కథలు చెప్తారా మీరు? నా కథలు చెప్తారా? 20 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఒక కాపలా కుక్కగా అక్కడ జరుగుతున్నట్టు అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వ్యక్తి. నా ఒక్కసారి ఫోన్ లైన్లో ధైర్యం ఉంటే నాతో మాట్లాడమని చెప్పండి, టైము ఇది చెప్పని చెప్పి ఆయన రామాయణాలు మాట్లాడుతున్నాడు ఈరోజు. రేపు 24 గంటల సమయం ఇస్తా సుబ్బారెడ్డి గారు, రండి కూర్చుందాం. మీరు 2019 నుంచి 2024 వరకు మీ హయాంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అన్ని ఆధారాలతో పాటు చూపిస్తా. అన్ని ఆధారాలతో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారు మీరు? విచారణ కాదన్నా, భక్తుల కోసం ఒక గోవింద భక్తుడిగా ఇంకోటి చెప్తున్నా, ఏదో రాజకీయ కోణం అంట. అయ్యా, ఇప్పటికే మీరు చనిపోయిన పాము మీ పార్టీతో మేము రాజకీయాలు చేసిన అవసరం ఉంది. ఇప్పుడు మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద మేము దృష్టి పెట్టి పనిచేస్తున్నాం. మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మాధవ్ గారు కానీ, మేమంతా వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము పనిచేస్తున్నాం. మీ మీద దృష్టి పెట్టేంత సమయం మాకు లేదు నాయన. మీరు ప్రత్యర్థుల్ని నాశనం అవ్వాలని చెప్పి ఆలోచించే పార్టీ అదే, అంతే కదనా? వాళ్ళ దృష్టి అంతా ప్రత్యర్థుల్ని, ప్రతిపక్ష పార్టీల్ని, పత్రికల్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే ధోరణితో ఆలోచించే పార్టీ వాళ్ళది. మేము రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే ఎన్డీఏ కూటమి మాది. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు పట్టాభి గారు, మా హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు కల్తీ జరిగింది అని కనుక మాట్లాడుతున్నారు కాబట్టి 2014 నుంచి 19 వరకు కూడా కల్తీ జరిగిందో లేదో దర్యాప్తు చేయాలి అంటారు ఆయన. మరి అప్పటి శాంపిల్స్ ఉన్నాయా? నేను దీనికి సమాధానం చెప్తా వెంకటకృష్ణ. భాను చెప్పండి, భాను గారు చెప్పండి. భాను గారు చెప్పండి. 2019 నుంచి 24 మధ్యలో ఎందుకు అనుమానం వచ్చిందంటే, పోర్టులో పనిచేస్తున్నటువంటి పోర్టు అంటే స్వామివారి లడ్డు తయారు చేసినటువంటి పోర్టు అంటారన్న. ఆ లడ్డు పనిచేస్తున్నటువంటి పోర్టు కార్మికులు, అక్కడ చేస్తున్నటువంటి కార్మికులు, లడ్డులో నెయ్యిలో నాణ్యత లేదు, అది వాసన వస్తూ ఉంది, అది నిలువ ఉండట్లేదని చెప్పి కంప్లైంట్ చేసింది. నిజమా కాదని చెప్పమని చెప్పండి. పోర్టులో పనిచేస్తుంటే కార్మికులు టీటీడీ యాజమాన్యం దృష్టికి, ఈవో దృష్టికి, ధర్మారెడ్డి గారి దృష్టికి, మీ దృష్టికి తీసుకొని వచ్చింది నిజమా కాదా? మా ఖాయంలో కాలేదే. 2014 నుంచి మీరు చెప్పినట్టు 2019 వరకు పోర్టు కార్మికులు మా మీద ఫిర్యాదు చేయలేదే. ఆ రోజు లడ్డు నాణ్యత బాగుండిందే, తీసుకొని వస్తే వారం 10 రోజులు లడ్డు నిల్వ ఉండేదే. ఆ రోజు భక్తులు ఎవరు కంప్లైంట్ చేయలేదే. 1-2 రోజులనే మామూలుగా ఎండిపోయినట్టు లడ్డు కనపడలేదే. ఆ లడ్డు మేము చేయలేమని చెప్పారన్నా, నెయ్యి నాణ్యత లేదు మేము చేయలేమని చెప్పారు. ఇవన్నీ వాస్తవాలు కాదా చెప్పండి? ఎక్కడ 4 గోడల మధ్య ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే కాదు సుబ్బారెడ్డి గారు. రండి చర్చించుకుందాం, రండి అలిపిరి పాదాల దగ్గర కూర్చుందాం, గరుత్మంతుడి ముందు కూర్చుందాం మన ఇద్దరం. లేకుండా మాట్లాడతారు మీరు భానుప్రకాష్ రెడ్డి గారు. లడ్డూయే కల్తీ చేశారు మీరే అంటారు. ఒక మాట సార్, ఒక మాట భానుప్రకాష్ రెడ్డి గారు, దేవుడి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్నే కల్తీ చేశారు, కల్తీ నెయ్యితో, కొవ్వుతో. అసలు అది నెయ్యే కాదు, కెమికల్స్తో చేశారని కూడా కొన్ని ఆధారాలు బయటపడుతున్నాయి కదా. అలా చేసిన వాళ్ళు సుబ్బారెడ్డి గారా ఇంకొకరు పక్కన పెట్టిన ఎవరైతే వాళ్ళు ఆ దేవుడి మీద ఆ నమ్మకం లేని వాళ్ళు, ఏది పడితే అది చేసిన వాళ్ళు, స్కాములు చేసిన వాళ్ళు, ఇక ఇప్పుడు అలిపిరి దగ్గర కూర్చుంటే ఏమి, కొండపైన కూర్చుంటే ఏమి, గర్భగుడిలో కూడా కూర్చుంటారు మీరు కేసులు పెట్టుకుని వదిలేస్తామంటే. రమ్మని భక్తులకు తెలియని వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు అన్ని భక్తులకు తెలియాలని చెప్పి పిలుస్తున్నా నేను. సరే, ఒకవేళ నా స్థాయి సరిపోతే మీ స్థాయికి సరిపోయే వ్యక్తిని కూర్చోబెడతాం అక్కడ. ఆయన నాకేం తెలియదు, నాకేం జరగలేదు మా హయాంలో, నాకేం తెలియదని ఆయన అంటున్నారు. తప్పు చేసి ఉంటే నేను కోర్టుకి ఎందుకు వస్తాను అసలు అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. మీరేమో తప్పు జరిగింది మీరు అంటున్నారు. ఎస్, అది జరిగినట్టుగా ఆధారాలు బయటపడ్డాయి, కండిషన్స్ మార్చారు, టెండర్ కండిషన్స్ 6 క్లియర్ నిబంధనల్ని సడలించారు. ఆ రోజు మొత్తం బయటపెట్టాము, నేనే బయటపెట్టాను ఆ డీటెయిల్స్ అన్ని. సో ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆయన వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. ఆయనకున్న ధీమా ఏంటో, నిజంగానే ఆయనకు తెలియదేమో, కింది వాళ్ళు చేశారేమో, అది కూడా మాట్లాడదాం ఒకసారి. పట్టాభి గారు, 2019 నుంచి 24 వరకు కల్తీ జరిగిందని అంటున్నారు కాబట్టి 14 నుంచి 19 వరకు కూడా జరిగిందో లేదో